నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా జరిగే దావోస్ సమావేశాల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 రోజుల పాటు హాజరు కానున్నారు. మరి ఈ సమావేశంలో ఆయనకు రాష్ట్రానికి మొత్తానికి 5 సెషన్లు కేటాయించడం జరిగింది. మరి ఈ 5 సెషన్లో 3 సెషన్లో బాబు గారు, 2 సెషన్లో లోకేష్ గారు ప్రధాన వక్తగా వ్యవహరించనున్నారు. మరి అసలు ఇంకెన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి అనే అంశంపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లోనే ఎన్నో పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు వెళ్లే దావోస్ పర్యటన అత్యంత కీలకమని పలువురు చెప్తున్నారు. మరి ఈ దావోస్ పర్యటనలో ఇప్పటికే రాష్ట్రానికి 5 సెషన్లు కేటాయించినట్లు ఈడబ్ల్యూసి ప్రకటించింది. మరి ఇందులో 5 సెషన్లలో 3 సెషన్లు బాబు గారు, అదేవిధంగా 2 సెషన్లు లోకేష్ బాబు గారు ప్రధాన వ్యక్తిగా వ్యవహరించనున్నారు. మరి వీరి చొరవతో ఇంకెన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి సార్? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? డెఫినెట్గా అమ్మ, ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఇప్పుడు 5 సెషన్స్ అనేది ఏమి సాధారణ విషయం కాదు. సాధారణంగా అంత టైం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ 2 అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి, ఇప్పుడు మన దేశంలో ఎంతోమంది చూసాం మనం, తండ్రులు చీఫ్ మినిస్టర్ గాను, కొడుకులు మినిస్టర్లు గాను. ఈవెన్ దావోస్ పర్యటన కూడా ఒక మంత్రి హోదాలో, తండ్రి గారేమో చీఫ్ మినిస్టర్ హోదాలోనో, కొడుకేమో ఒక మంత్రి హోదాలో, ఈ విధంగా దావోస్ పర్యటనకి వెళ్ళడం ఒక అరుదైన సంఘటన అవుతుంది. రెండవది ఏంటంటే, ఇద్దరికి కలిపి ఒక 5 సెషన్స్కి టైము వాళ్ళు కేటాయించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా 3 సెషన్స్ ఏమో బాబు గారు ఉంటారు, ఒక 2 సెషన్స్ ఏమో లోకేష్ బాబు గారు ఉంటారు. సో మన రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి, రాష్ట్రంలో ఈ పెట్టుబడుల గురించి, అలాగే మనకున్న సహజ వనరుల గురించి, అలాగే మనకి లాంగెస్ట్ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఏది అంటే ఈరోజు ఇండియాలో మనకే. సో అక్కడ తడ నుంచి మొదలుపెట్టి అప్ టు మనకి ఇచ్చాపురం వరకు అంత లాంగెస్ట్ సముద్ర తీరం మనకుంది. అది చాలా గొప్ప విషయం. అంటే రకరకాలుగా, ఒకటని కాదు, డెఫినెట్గా రకరకాల ఇండస్ట్రీస్ రావడానికి కూడా చాలా దోహదపడుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినట్టు ఈ 5 సెషన్స్ ఏదైతే కేటాయించారో దీంట్లో పూర్తిగా మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో ఏమేమి ఇండస్ట్రీస్కి స్కోప్ ఉంది, ఏమేమి పెట్టవచ్చు, ఏమేమి చేయొచ్చు, అక్కడ ఆల్రెడీ లభ్యమయ్యే సహజ వనరులు ఏమున్నాయి, సో ఏమేమి ఇండస్ట్రీస్ పెడితే దానికి వైబిలిటీ ఉంటుంది, దానికి మార్కెటింగ్ బాగుంటుంది, దానికి అనే విషయాల గురించి కూడా వీళ్ళు బాగా వివరించి చెప్పడానికి కూడా వీళ్ళకి యాంపుల్ ఆఫ్ టైం ఇచ్చినట్టు అయింది. సో డెఫినెట్గా మనకి బాబు గారి గురించి చెప్పక్కర్లేదు, లోకేష్ బాబు గారి గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళకి సూది మనంత జాగా ఇస్తే మొత్తం అంతా ఆక్యుపై చేసుకునే వ్యక్తులు వీళ్ళిద్దరు. కాబట్టి డెఫినెట్గా దీన్ని సద్వినియోగం చేసుకుని మంచి మంచి ఇండస్ట్రీస్, మంచి మంచి పెట్టుబడులు రావడానికి డెఫినెట్గా దీన్ని ఒక ప్లాట్ఫారంగా అయితే క్రియేట్ చేసుకుంటారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూశారు, ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, కొన్ని వచ్చినాయి, కొన్ని ఇంకా ఈ మధ్యనే కొన్ని ఎంఓయూలు జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఇప్పుడు దావోస్ మూలంగా మనకి డెఫినెట్గా మనం ఈ మరిన్ని ప్రపంచ దేశాలకు సంబంధించిన ఒక ప్రముఖమైన సంస్థలు, అలాగే ప్రముఖ ఇండస్ట్రియలిస్టులు, వీళ్ళందరూ కూడా ఇన్వెస్టర్లు అందరూ వస్తారు. కాబట్టి సో ఇప్పుడు ఏదైతే మనకి లభించిన ఈ అరుదైన అవకాశం లభించిందో, తండ్రి కొడుకులు ఇద్దరికీ పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా 5 సెషన్స్ టైం ఇవ్వడం కూడా ఏంటంటే ఇది చాలా అమూల్యమైనది, చాలా విలువైనది కాలం అది మనకి. సో దాన్ని డెఫినెట్గా వీళ్ళు క్యాపిటలైజ్ చేసుకుంటారు, దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. దాన్ని కంప్లీట్గా వీళ్ళు మనకి రాష్ట్రానికి సంబంధించి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ఇతోధికంగా తోడ్పడుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో డెఫినెట్గా ఈ దావోస్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఇటు ఇండస్ట్రియల్గా కానీ, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అలాగే డిఫరెంట్ సెక్టార్స్లో రకరకాల పెట్టుబడులు, రకరకాల పరిశ్రమలు రావడానికి ఇది ఈ పర్యటన ప్లస్ మనకి కేటాయించిన ఈ యొక్క టైం కూడా చాలా ఇతోధికంగా ఉపయోగపడుతుంది. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని, దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మ్యాక్సిమం 99.9% కృషి చేస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
సో డెఫినెట్గా మీరు చూస్తారు ఈ 5 రోజుల పర్యటన తర్వాత వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే మనకు తెలిసిన బంధువులో లేకపోతే మన దాయాదులో ఎవరైనా ఇప్పుడు మనకి యూఎస్ నుంచో లేకపోతే వేరే కంట్రీ నుంచి వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే రకరకాల వస్తువులు మన కోసం తీసుకొస్తారో విలువైన వస్తువులు, అదేవిధంగా తండ్రి కొడుకులు వచ్చేటప్పుడు ఈ ఎంఓ చేసుకున్న అగ్రిమెంట్స్ కానీ లేకపోతే వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్స్తో కానీ డెఫినెట్గా వస్తారు. సో డెఫినెట్గా ఇది ఒక శుభ పరిణామం, ఒక శుభ సూచకం. ఇది ఇప్పుడు మీరు చూశారు రోజుకు ఒక మంచి మంచి న్యూస్ వస్తూనే ఉంది. అలాగే మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా వచ్చింది మనకి. సో కాబట్టి ఈ దావోస్ పర్యటన అయితే మాత్రం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఈ 5 ఏళ్లలో జరిగిన వినాశనం, 5 ఏళ్లలో జరిగిన నష్టం, 5 ఏళ్లలో వెనుకబాటుతనాన్ని అంతటినీ కూడా మర్చిపోయేలాగా ఆంధ్ర ప్రజానీకం డెఫినెట్గా చాలా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. సార్ మరి గడిచిన 5 ఏళ్లలో ఈ దావోస్ పర్యటన ద్వారా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్ళారు కదా సార్, దాని ద్వారా ఏమైనా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయా ఏంటి సార్? సో దాని ద్వారా వచ్చాయి అంటే ఒక విధంగా చెప్పాలమ్మా, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏమీ రాలేదు మనకి. కానీ మనకు కోడిగుడ్డు అమర్నాథ్ అని చెప్పి ఒక గుడ్డు మినిస్టర్ ఒకడు ఉండేవాడు. అతను మాత్రం చాలా గొప్ప గొప్ప పరిశ్రమలు తీసుకొచ్చాడు. అప్పడాల పరిశ్రమలని, లేకపోతే ఆమ్లెట్ల పరిశ్రమలని, కోడిగుడ్ల పరిశ్రమలని, ఇలా రకరకాలుగా మనకి పరిశ్రమలు తీసుకొస్తాం అయితే జరిగింది. అరిసెలు ఎలా చేయాలి, లేకపోతే బూరెలు ఎలా చేయాలి, తోపుడు బండ్ల మీద మిరపకాయ బజ్జీలు ఇండస్ట్రీస్, ఇటువంటివి అయితే చాలా తీసుకొచ్చాడు అతను. కాబట్టి వాళ్ళ స్థాయి అంతవరకే ఉందమ్మా, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు. ప్లస్ ఎవరికి కూడా ఇన్వెస్టర్స్కి కానీ ఇండస్ట్రియలిస్టులకు కానీ వాళ్ళ మీద నమ్మకం లేదు. ప్లస్ వాళ్ళ మీద ఒక సరైన నాలెడ్జ్ కూడా లేదు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఏదైనా మనం ప్రొజెక్ట్ చేసుకుని మనల్ని ప్రజెంట్ చేసుకునే విధానం బట్టే ఎదుటివాడు వస్తాడు. అంతేగాని వీళ్ళకి మాట్లాడటం రాదు. ఎంతసేపు వీళ్ళ దండుకున్నామా దాచుకున్న ఆలోచన తప్పించి వీళ్ళకి ఏ విధంగా రాష్ట్రాన్ని ప్రొజెక్ట్ చేయాలి, ఏ విధంగా పెట్టుబడులను ఆకర్షించాలనేది ఏమాత్రం లేదు. వాళ్ళ పూర్తి 5 ఏళ్ల టైం అన్ని కూడా వాళ్ళ స్వప్రయోజనాల కారణం వాళ్ళ దండుకొని దాచుకోవడం కోసమే చూశారు. మీరు చూశారు కూడా. కాబట్టి ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అండర్వేర్ సంస్థ జాకీ అనంతపూర్లో రావడానికి సన్నిహితులు అయిన సంస్థని ఏ విధంగా వీళ్ళు బెదిరించి, అరే బాబు వీళ్ళ పనితీరు వీళ్ళ వ్యవహార శైలి చూస్తుంటే చివరికి నా ఒంటి మీద నా అండర్వేర్ కూడా మిగలదేమని చెప్పి ఆ జాకీ సంస్థ వెళ్ళిపోయడం జరిగింది. అలాగే లూలు హైదరాబాద్కి రావడం జరిగింది వైజాగ్ నుంచి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది. అలాగే అమర్ రాజాని బెదిరించి నానా యాగి చేసి అతన్ని హైదరాబాద్ వచ్చేలా చేశారు. ఈ విధంగా చెప్పుకుంటే కోకొలలో ఎన్ని సంస్థలు వెళ్ళిపోయినా చూసాం. అలాగే కియా మోటార్కి సంబంధించిన అనుబంధ సంస్థలు, యాంక్సిలరీ యూనిట్స్ అన్నీ కూడా బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది. ఒకటి కాదు, గత 5 ఏళ్లలో జరిగిందంతా వినాశనం. అన్ని విపరీత పోకడలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఒక సింగిల్ గవాక్షం అంటారు కదా, ఒక వన్ విండో అంటారు. సో ఆ విధంగా పర్మిషన్స్ ఈజీగా ఇవ్వడం, దానికి సంబంధించిన అన్ని అనుమతులు ఒక ఈజీగా చేయడం అనేది కూడా వీళ్ళు చేయడం జరిగింది. అలాగే శాంతి పద్ధతులు కూడా రెస్టోర్ అయ్యడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా గొడవలు కొట్లాట్లు ఏమీ లేవు కాబట్టి ప్రశాంతంగా ఉంది. కాబట్టి సో డెఫినెట్గా వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఇండస్ట్రీస్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఈ యొక్క దావోస్ మూలంగా రావడానికి మనకి అవకాశాలు మెండుగా కల్పిస్తున్నాయి. సో డెఫినెట్గా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గౌరవ లోకేష్ గారైనా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా డెఫినెట్గా రాష్ట్రానికి అయితే సింహభాగం, అంటే మిగతా కంట్రీస్ వాటి గురించి మనం మాట్లాడొద్దు, మన దేశం వరకు ఉన్న మిగతా రాష్ట్రాలతో పోలితే డెఫినెట్గా సింహభాగం ఏదైతే మేజర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మన రాష్ట్రం వైపు మళ్లించడానికి, మన రాష్ట్రాన్ని చేయడానికి వీళ్ళిద్దరూ కృషి చేస్తారు. ఆ విధంగా సఫలీకృతులు అవుతారని కూడా నేను గాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే బాబు గారితో ఎవరన్నా ఒక్కసారి ఇంటరాక్ట్ అయినా, ఆయన విజనరీ చూసినా, ఆయన యొక్క ద వే ఈ ఎక్స్ప్లెయిన్స్, ద వే ఈ అప్రోచ్, ద వే ఈ వాళ్ళని ఏ విధంగా ఆయన కాంకర్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళని తన వైపు తిప్పుకుంటారో అది దాంట్లో ఎవరు కూడా అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సో ఒక్కసారి ఆయనతో మాట్లాడంటే డెఫినెట్గా మనం చూసాం. బిల్ గేట్స్ లాంటి వాడు కూడా ఏ విధంగా సమ్మోహతుడయ్యాడు. మనకి ఇండియాలో ఏ విధంగా మనకి మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫీస్ పెట్టడం జరిగింది. డెఫినెట్గా మనకి మంచి ఇండస్ట్రీస్ రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ దిశగా
బాబు గారు, లోకేష్ బాబు గారు కృషి చేస్తారు, తీసుకొస్తారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సో దావోస్ పర్యటన తర్వాత ఇంకా డిఫరెంట్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ పెట్టుబడులు కూడా చాలా రావడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. కాబట్టి ఆల్ ద బెస్ట్ దావోస్ పర్యటన, ఆల్ ద బెస్ట్ బాబు గారు, ఆల్ ద బెస్ట్ లోకేష్ బాబు గారు. మరి ఈ దావోస్ పర్యటనతో అయితే పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి క్యూ కట్టుకుంటూ వస్తాయని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.